సరే ఇప్పుడు దీంట్లో వీటిలలో ఇప్పుడు కొంతమంది ఇది కూడా మామూలుగా బయట అనుకుంటుంటారు. ఇలాగా ల్యాప్‌టాప్ తో ఎక్కువ వాడి లా మనము ఒంటి మీద పెట్టుకొని చేసినా హ్మ్. గాని హ్మ్. కొంచెము వేరే ఎక్కువ లేట్ నైట్‌లుండి హ్మ్. వాటికి కానీ వాటితో గాని హ్మ్. కొద్దిగా ఇవన్ల కొద్దిగా ఇబ్బందులొస్తున్నాయి అంటున్నారు. అవి కరెక్టేనా? అవి ఎంతవరకు వాస్తవం ఉంది వాటిలో అటువంటి నమ్మకాలలో? ఎగ్జాక్ట్‌లీ సార్. దట్ ఈస్ ఆల్సో ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ హీట్ ప్రొడ్యూసింగ్ హ్మ్. అండ్ వేవ్స్ ఇవన్నీ గూడా హ్మ్. మీరు ల్యాబ్స్ మీద మనం పెట్టుకుంటాం కదండీ! హ్మ్. నియరర్ టు దట్ అవును. అవును దాని సార్. వలన గూడా డెఫినిట్‌గా స్పెర్మ్‌కి డెడ్ అయిపోతాయి హ్మ్. స్పెర్మ్స్. దే కెనాట్ సర్వైవ్. హ్మ్. బికాజ్ హ్మ్. వన్ మోర్ థింగ్ మీరు యాక్చువల్‌గా అది కరెక్ట్‌గా చెప్తారో లేదో ఇప్పుడు మొబైల్స్ ప్రతి వాళ్ళు 1 ఆర్ 2 మొబైల్స్ వాడుతూనే ఉన్నారు. ఇండియాలో అయితే అవునవును. అసలు 2 మొబైల్స్ కంపల్సరీ ప్రతి వాళ్ళ దగ్గర ఉంటున్నాయి. అయితే ఒకటి అవునవును. ఈ ఈ పాకెట్‌లో పెట్టుకుంటున్నారు. దానికి హ్మ్. డాక్టర్స్ ఇన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు. డోంట్ పుట్ ఇన్ ది పాకెట్ ఇక్కడ ఎస్పెషల్లీ హార్ట్ దగ్గర దట్ విల్ ఎఫెక్ట్ ద ఆ! హార్ట్ అని. సో ఆ! అట్లాగా తీసేసి పోనీ ప్యాంట్ జేబులో పెట్టుకుంటే దట్ ఈస్ అగైన్ ఆ! నియరర్ టు ద టెస్టికల్స్. అట్లా అవును. కూడా ఇట్ మే ఎఫెక్ట్ ద హ్మ్. స్పెర్మ్స్ హ్మ్. ప్రొడక్షన్ గాని, స్పెర్మ్ లయబిలిటీ గాని అంటున్నారు. హ్మ్. బోత్ మొబైల్స్ అండ్ ల్యాప్‌టాప్స్ బోత్ ఆర్ ఆల్సో సార్ యూ షుడ్ బి వెరీ హ్మ్. కేర్‌ఫుల్. ఇప్పుడు నాట్ హ్మ్. ఓన్లీ మీరు వర్కింగ్ టైమ్‌లోనే కాకుండా మీరు హ్మ్. పడుకునేటప్పుడు గూడా మొబైల్స్ దగ్గర హ్మ్. పెట్టుకోకూడదు అంటున్నారు. అది కూడా హ్మ్. వన్ ఆఫ్ ద రీజన్స్ యూ షుడ్ అవే ఫ్రమ్ హ్మ్. చార్జింగ్ కూడా వీలైనంత వరకు వేరే రూమ్‌లో చార్జ్ చేసుకోమంటున్నారు. ఇవన్నీ కూడా హ్మ్. ఫ్యాక్టర్స్ కరెక్టే సార్.